సార్ గోల్డ్ వచ్చేసి ఈరోజు మనం చూస్తున్నట్లయితే 1,34,000 చేంజ్ వరకు ఉంది. సో, ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇది రైట్ టైమ్ అంటారా? లేకపోతే కొంచెం వెయిట్ చేయాలని అంటారా? గోల్డ్ వచ్చేసి ఆహ్, ఇప్పుడు హిస్టారికల్లీ హై దగ్గరలోనే ఉంది. అంత దగ్గరలో అంటే మరీ బయింగ్ రేంజా అంటే లాంగ్ టర్మ్‌కైతే మాత్రం కొనొచ్చు. బట్ ఓన్లీ ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారో మాత్రం కేర్‌ఫుల్‌గా ఉండాల్సినది. ఎందుకంటే 1,35,000 నిన్న చూసాము. ఇవాళ కూడా ఒక 250, 300 తగ్గింది. వరల్డ్ మార్కెట్‌లో కూడా కొంచెం తగ్గింది అంతే గోల్డ్. బట్ ఇది ఇంకా హిస్టారికల్లీ హై ఉంది. మర్చిపోకూడని అంశం అనమాట. సో, ఎవరైనా సరే పెద్ద అమౌంట్ సడెన్‌గా తెచ్చి పెట్టొద్దు. స్టాగర్డ్‌గా కొనమనడం అనేది నా ఎప్పుడు అడ్వైస్. మీరిప్పుడు ఒక 100 గ్రామ్స్ కొనాలంటే ఇవాళ 10 గ్రాములు కొనండి. ఫ్యూ ఓకే. సెషన్స్‌లో మెల్లిమెల్లిగా కొంటూ పొండి. ప్రైస్ పెరిగినా, తగ్గినా కొంటూ పొండి. దేర్ బై ఏంటంటే యావరేజ్ ఔట్ అని చేసుకోవచ్చు. సడెన్‌గా మొత్తం చేసే మాత్రం పరిస్థితి కాదు. కాకపోతే ఆన్ ద హోల్ గోల్డ్‌కి మాత్రం నియర్ ఫ్యూచర్ ఈజ్ ఎ బుల్లిష్ సినారియోనే ఉంది. ఎందుకంటే వేరే యాసెట్స్ అన్నిటికన్నా కూడా అన్ని మార్కెట్స్‌లో ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో కూడా గోల్డ్ వైపే ఇంకా సేఫ్టీ యాసెట్‌గా చూస్తా ఉన్నారు. రిసెషన్ ఫియర్సే కానియండి, ఇంట్రెస్ట్ రేట్ సైకిల్సే చూసుకున్నా గానీ గోల్డ్ ఈజ్ స్టిల్ ఫేవరబుల్ యాసెట్. అలా అటువైపు వెళ్తా ఉన్నారు. ఓకే. సో, ఈవెన్ ఇండియన్ మార్కెట్‌లో చూసుకున్నా, ఎంసీఎక్స్‌లో చూసుకున్నా గానీ 22K వచ్చేసి 1,23,000 24 క్యారెట్ వచ్చేసి 1,34,000 చేంజ్ ఇవాళ ట్రేడ్ అవుతా ఉంది.